రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడుప్పల్ ఫిర్జాదిగూడలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మ, కొత్త చందర్ గౌడ్, సీసా వెంకటేష్ గౌడ్, బుక్యా సుమన్, లావణ్య, శేఖర్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరోవైపు ఫిర్జాదిగూడలో కూడా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఇక ఆయన ఫలితం లేకపోవడంతో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోడుప్పల్ ఫిర్జాదిగూడలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 5 కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరనున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మ, కొత్త చందర్ గౌడ్, సీసా వెంకటేష్ గౌడ్, బుక్యా సుమన్, లావణ్య, శేఖర్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. మరోవైపు ఫిర్జాదిగూడలో కూడా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, 12 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. అయినా వారు వినకపోవడంతో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టీఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. బోడుప్పల్ ఫిర్యాదుగూడ కార్పొరేషన్ కి సంబంధించి దాదాపు 5 కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నారు. మరి కాసేపట్లోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ లో బోడుప్పల్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళిపోతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు ఇది మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఇటు సిట్టింగ్ కార్పొరేటర్లు బోడుప్పల్ ఫిర్యాదు కూడా 2 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు పార్టీలు మారడం ఇది బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. బోడుప్పల్ నుంచి దాదాపు 5 వెళ్ళడం, అదేవిధంగా గతంలోనే ఫిర్యాదుగూడ నుంచి 12 మంది కార్పొరేటర్లు కూడా చేరబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మంత్రి మల్లారెడ్డి వీటిని ఏదైతే బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పార్టీ మారే దిశగా కూడా పనులు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా అప్పటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత ఆపేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా అదకుండా చేరడానికి సర్వం సిద్ధమైపోయిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కూడా అనేక మంది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు మరలుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా గతంలోనే పార్టీలు మారేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పార్టీలో అసంతృప్తిగానే ఉన్నారు. చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు పనులు చేసినప్పటికీ కూడా ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో అసంతృప్తితోనే పార్టీ మారుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు గతంలోనే ఏదైతే మల్లారెడ్డికి అనేక సందర్భాలలో అంటే ఎన్నికల సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది. సో పార్టీకి నుంచి రావాల్సినటువంటి ఎలాంటి కనీసం కావాల్సినటువంటి ఫెసిలిటీలు కావచ్చు, లేదనుకుంటే కార్పొరేషన్ కి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఎప్పుడు కూడా అందకపోవడం, ఇదంతా కూడా బాగా ఇబ్బందికరంగా మారుతుంది. మా కార్పొరేషన్ లో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము అన్నటువంటి యాంగిల్ లో కూడా అనేక సందర్భాలు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇకనైనా వారి కార్పొరేషన్ డెవలప్ చేసుకుని రాబోతున్న ఎన్నికల్లో మళ్ళీ తమదైన శైలిలో మళ్ళీ కార్పొరేషన్ లో గెలవాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గూటికే వెళ్ళాలి అన్నటువంటి నేపథ్యంతో కూడా కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాజశేఖర్. పూర్తిగా మల్లారెడ్డి ఆపే ప్రయత్నం చేశారు, ఆయన వెళ్ళిపోతున్నారు. ఎక్కడ జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి నివాసంలో జాయిన్ కాబోతున్నారా, లేకపోతే పార్టీ గాంధీ భవన్లో, లేకపోతే దానికి సంబంధించిన సమాచారం ఏమైనా అందుతుందా? ఎన్ని గంటల సమయంలో చేరిపోతున్నారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి ప్రణయ్? సాయంత్రం 3 నుంచి 4 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే వీళ్ళంతా కూడా పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మల్లారెడ్డి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బోడుప్పల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంద సంజీవ్ రెడ్డి ఆయన చర్యలు కూడా కొంత వీళ్ళకి నచ్చకపోవడం, ఇక
ఫండింగ్ గురించి మాట్లాడుకుంటే పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫండింగ్ వచ్చినప్పటికీ కూడా మన సంజయ్ రెడ్డి ఇవ్వకపోవడం ఇదంతా కూడా పార్టీలో అసంతృప్తి కొంతకాలం నుంచి కొనసాగుతా ఉంది. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పటికే పార్టీలు ఏదైతే ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పార్టీని కంప్లీట్ గా కూడా మారేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆపేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా ఎవరు కూడా పార్టీలో కంటిన్యూ అవ్వాలి అన్నటువంటి సిచ్యువేషన్స్ లేదు. అప్పటికీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేయర్ కూడా కొంత ప్రయత్నించే ఏదైతే ఆపేటువంటి ప్రయత్నం చేశారు. సో కొంతకాలంగా ఆగినప్పటికీ కూడా ఇక ఎంత ఆగినా కూడా బీఆర్ఎస్ ఉనికి ఇప్పట్లో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారడమే ఉత్తమం అనుకుంటా కూడా ఈ నేపథ్యంలో తోటకూర వర్గీస్ యాదవ్ అదే విధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి హయాంలో ఈ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకోబోతా ఉన్నారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే సాయంత్రం 3 నుంచి 4 గంటల సమయంలో వీళ్ళు పార్టీ మారబోతున్నట్టు స్పష్టత కనిపిస్తా ఉంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.